నమస్కారం, రుద్ర న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలో శ్రావణ మాసంలో వచ్చే నాగుల పంచమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. నాగదేవత ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువజాము నుండే మహిళలు నాగదేవత ఆలయాలతో పాటు పుట్టల వద్దకు వెళ్లి పాలు, పూలు, పాయసం, ప్యాలాలు నాగదేవతకు నైవేద్యంగా సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాలసర్పదోషం ఉన్నవారు ప్రత్యేకంగా నాగుల పంచమి రోజున పుట్ట వద్ద పాలు పోస్తే సర్పదోష నివారణ జరుగుతుందని ప్రగాఢ విశ్వాసం. సంతానం లేని వారు కూడా పుట్ట వద్ద పాలు పోస్తే మొక్కులు చెల్లించుకుంటే సంతానం కలుగుతుందని మహిళల విశ్వాసం. ప్రతి ఏటా శ్రావణ శుద్ధ పంచమి నాడు నాగుల పంచమి జరుపుకుంటుంటారు. నాగుల పంచమి అనేది మహిళలు ఎటువంటి కోరికలు కోరుకున్నా కూడా నాగదేవత కోరికలు తీరుస్తుంది. మనం సంతానం లేని వారికి ఎవరికైనా ఏ కోరిక కోరుకున్నా కూడా అమ్మవారు తీరుస్తుంది. ఈ ఉస్నాబాద్లో ఉన్న ఈ నాగదేవత ఆలయం ఎంతో ప్రతిష్టాకరమైంది, ఎంతో ప్రీతికరమైంది. ఏ కోరికలు కోరుకున్నా కూడా ప్రతి సంవత్సరం నాగుల పంచమి రోజున పుట్టలో పాలు పోయడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు. అందరూ ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి కోరుకున్న కోరికలు తీరాలని ఈ అమ్మవారిని కోరుకుంటున్నాం. కరుణా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాం. మీరు ఎక్కడి నుండి వచ్చారు? మాది మంచిర్యాల డిస్టిక్ లక్షపేట నుండి వచ్చామండి. ప్రతి సంవత్సరం ఇక్కడే పుట్టల పాలు వస్తాము. మా సార్ ఉద్యోగ రీత్యా ఇక్కడికి వచ్చాము. మేము ఏది కోరుకున్నా కూడా తీరుస్తుంది అమ్మవారు. ప్రతి సంవత్సరం పాలు వస్తున్నాం. ఉస్నాబాద్లోని నాగులమ్మ ఆలయం చాలా ప్రసిద్ధమైంది. ప్రతి నాగుల పంచమికి ఇక్కడికే వచ్చి పాలు పోస్తాం. ఇక్కడ సంతానం లేని వారికి అమ్మవారు సంతానం ఇస్తారు, కోరికలు అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు. నాగుల పంచమి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఉస్నాబాద్లోని నాగులమ్మ గుడి దగ్గర చాలా ప్రతిష్టమైన గుడి ఇది. ప్రతి సంవత్సరం ఇక్కడికే వస్తాము. మేము కోరుకున్న కోరికలు తీరుతాయి ఇక్కడ. అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు. ఉస్నాబాద్ పట్టణ ప్రజలకు మరియు సోదరీమణులకు నాగుల పంచమి శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ ఉస్నాబాద్లో నాగులమ్మ గుడి దగ్గర ఉదయం నుండి చాలామంది వారులు తీరి నాగదేవతకు పూజలు, పాలు, పండ్లతో సేవ చేస్తున్నారు. అలాగే ఈరోజు ఇక్కడ నాగులమ్మ గుడిలో కోరిన కోరికలు, పిల్లలు లేని వారికి పిల్లలు కలుగుతారని గొప్ప నమ్మకం ఉంది. అలాగే ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా తప్పకుండా నెరవేరుస్తారని భక్తుల విశ్వాసం. థ్యాంక్ యూ. పిల్లలు లేనందుకు లగ్గం కానిళ్ళకు లగ్గం అవుతుంది, పిల్లలు అవుతారు. అందరు సేవగా చూసుకుంటుంది, అందరు మంచిగా చూసుకుంటుంది. నాగుల తల్లి శుభాకాంక్షలు. మీరు ఎన్ని రోజులు ఇక్కడ చేయబట్టి? మేము చేయబట్టి ఇప్పుడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది. అంటే సేవ చేస్తున్నావా? చేస్తా, ఇది ఊరుతానా చల్తానా అంతా చేస్తాను. మేము ఏ ఊరు మీది? మాది ఈ ఊరే. మా ఆయన ఇద్దరం చేసినాం. ఇంకా మా ఆయన వయసు నేను చేస్తున్నా, ఇక్కడనే ఉంటానా, నాకు అమ్మకానా చేస్తాను, సేవ చేస్తాను. ఆమెకు చేస్తానా అన్ని సంతగా నేను చూస్తాను. ఇలా నాకు నమ్మకాన్నే ఉంటాను నేను. ఇవాళ ఎలా వస్తున్నారు భక్తులు? మరి భక్తులు బాగానే వస్తారు ఇవాళ? భక్తులు చాలా వస్తున్నారు. పిల్లలు అవుతారు.
లగ్గం కాని వాళ్ళకు లగ్గం అవుతుంది. అందరినీ మంచిగా సేవంగా చూసుకుంటుంది నాగలమ్మ తల్లి. పంచమి శుభాకాంక్షలు. ఈరోజు అందరూ పుట్టకు పాలు పోసేది ఇక్కడ శివాలయం గుడి దగ్గర అందరూ పుట్టకు పాలు పోస్తారు. చాలా రోజుల నుంచి అనుకుంటాను అమ్మవారికి గుడికి కట్టిస్తారని అనుకుంటాను, కానీ ఒక్కరు కూడా ముందుకు వస్తలేరు. చెయ్యాలి, వచ్చే సంవత్సరం అన్నా గుడి కట్టియాలి అమ్మవారికి. మళ్ళీ ఈ శ్రావణ మాసం వారికి గుడి కావాలి ఖచ్చితంగా. మరి ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారా మీరు? తీసుకెళ్ళాం, కానీ ఎవరు పట్టించుకుంటలేరు. కానీ కొంచెం అందరూ భక్తులు ముందుకు వస్తే గుడి కొంచెం డెవలప్ చేసేటట్టు కావాలి. వచ్చే సంవత్సరం కావాలి. మళ్ళీ శ్రావణ మాసం వరకు భక్తులు కూడా సావుకారులు కొంచెం దేవునికి కొంచెం సాయం చేయాలి అందరికీ. నాగుల పంచమి శుభాకాంక్షలు. ఈరోజు అధిక సంఖ్యలో భక్తులు వచ్చి పంచమి రోజున నాగదేవతకు పాలు పోశారు. కాబట్టి అధిక సంఖ్యలో వచ్చిండ్రు. మన హుస్నాబాద్ శివాలయం దగ్గర ఉన్న నాగుల పంచమి రోజున నాగుల దేవతకు చాలా మంది భక్తులు వచ్చినారు. కాబట్టి మీరు ఒకటే నా విషయము, నేను కొన్ని 25 సంవత్సరాల నుంచి ఈ అమ్మవారిని అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ నిలిపినాను. కాబట్టి కొంతమంది సేట్లు భక్తులు పెద్ద పెద్దవాళ్ళు నేను వస్తాను కాబట్టి నాకు సహకరించవలసిందని నేను మరీ భక్తులను కోరుకుంటున్నాను. మరి ఇప్పుడు ఛానల్ తరపున మీరు ఏమి అడుగుతున్నారు? దాతలు సహకరించాలని అడుగుతున్నారా? దాతలు సహకరించాలని అడుగుతున్నాను. కాబట్టి దాతలు సహకరిస్తే ఈ గుడి కడదామని నేను అనుకుంటున్నాను. కాబట్టి భక్తుల దగ్గరికి వచ్చి అదే మన చందా గురించి వచ్చి నేను చందా అడుగుతాను. మీరు అందరు నాకు సహకారం చేయవలసిందని నా యొక్క శుభాకాంక్ష. ప్రజాప్రతినిధులను కలిసారా? కలవలేదు. ఎప్పుడన్నా వెళ్ళారా విరాళాలకు? వెళ్ళలేదు. సో ఇకపైన ఆ కార్యక్రమం మొదలు పెడదాం అనుకుంటున్నాను. అందరు భక్తులు నాకు సహకరించవలసిందని నేను నేను కోరుకుంటున్నాను. నా హృదయపూర్వకంగా నా యొక్క నమస్కారాలు. ప్రసాద్. గుడి కడితే మంచిగా ఉంటుంది. గుడి కడితే